నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతోటి కాక్రోచ్ జనతా పార్టీకి దేశవ్యాప్తంగా చాలా పెద్ద ఎత్తున మద్దతు లభిస్తూ ఉంది. దాదాపు 28 రోజుల ప్రొటెస్ట్, జంతర్ మంతర్లో జరిగినటువంటి ప్రొటెస్ట్లో భాగంగా చాలా రకాల అంశాలు, చాలా రకాల చర్చలు వచ్చినాయి. సో దానిలో ప్రధానంగా సోనం వాంగ్చుక్ దీక్ష, దాదాపు 21 రోజుల దీక్ష తర్వాత తనని హాస్పిటల్కి తీసుకుపోవడం, అక్కడ కూడా ఆయన దీక్ష కొనసాగించడం, దాదాపు 26 రోజుల దీక్ష తర్వాత తను విరమించడం జరిగింది. అయితే ఈ క్రమంలో జంతర్ మంతర్ వద్ద ప్రారంభమైనటువంటి ఈ ఉద్యమం ఏదైతుందో దేశవ్యాప్తంగా మొత్తం యువత అంతా కూడా ఒక తాటిపైకి రావడానికి ఈరోజు మొత్తం యువత అంతా ఒక తాటిపైకి వచ్చేసి పాలకులకి సింహ స్వప్నంలాగా మారిన విషయం చూస్తా ఉన్నాం. జెన్జీ తలుచుకుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాదు, ఎవరైనా సరే ఖచ్చితంగా దిగి రావాల్సిందే అని చెప్పేసి ఈ ప్రొటెస్ట్ ద్వారా అర్థమైపోయింది. ఈ ప్రొటెస్ట్లో మీరు ఒకసారి గమనించినట్లయితే జెన్జీ యువత శాంతియుతంగా నిరసన తెలియజేశారు. ఆ తర్వాత పార్లమెంట్ ముట్టడని చెప్పి పిలిపించారు. ఆ క్రమంలో పోలీసులు లాఠీ చార్జ్ చేస్తే కూడా వాటిని ఓర్చుకున్నారు. ఆ తర్వాత ఎక్కడ కూడా హింసాత్మకమైనటువంటి ఘటనలు జరగకుండా చాలా జాగ్రత్త వహించారు. అదేవిధంగా తమ ప్రొటెస్ట్ మీద ఎవరైతే విష ప్రచారం చేస్తున్నారో గోధీ మీడియాను ఎక్స్పోజ్ చేయగలిగారు. కనీసం వాళ్ళ మీద ఒక దెబ్బ కూడా, ఒక హింసాత్మకమైనటువంటి ఘటన జరగకుండా వాళ్ళ యొక్క నిజ స్వరూపాన్ని ఏ విధంగా జెన్జీ యువత బయటపెట్టిందో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. సో ఆ తర్వాత ఢిల్లీ వేదికగా, జంతర్ మంతర్ వేదికగా జరుగుతున్నట్టు ప్రొటెస్ట్ అవుతుందో క్రమక్రమంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కోల్కతా వేదికగా, పూణే వేదికగా, ముంబై వేదికగా, పాట్నా వేదికగా, హైదరాబాద్ వేదికగా, ఇక రకరకాల దేశంలో ఉన్నటువంటి అన్ని నగరాలు, అన్ని నియోజకవర్గాలు, అన్ని మండలాల వేదికగా వీరికి పెద్ద ఎత్తున మద్దతు లభించడం జరిగింది. ఈ క్రమంలో రకరకాల ప్రొటెస్టులు జరిగినాయి. పోలీసులతోటి అనేక రకాలుగా వాళ్ళు దాడులు చేస్తున్నా, వాళ్ళు లాఠీచార్జ్ చేస్తున్నా కానీ కనీసం పోలీసులు ఏమనకుండా వాళ్ళపైనే రిటర్న్గా, సార్ టియర్ గ్యాస్ ఉంటే ప్రయోగించండి, సార్ వాటర్ క్యాన్స్ ఉంటే వాటర్ క్యాన్ కొట్టండి, లేకపోతే వాళ్ళు బ్యారికేడ్స్ వస్తే బ్యారికేడ్ తీసుకపోవడం కావచ్చు, లేకపోతే పోలీసులు వాడేటువంటి తాడేతో దాంతో తగ్గఫర్ ఆడడం కావచ్చు. ఇలా రకరకాల ప్రొటెస్ట్లో నిరసన తెలియడం జరిగింది. ముఖ్యంగా సోషల్ మీడియాని గణనీయంగా వాడినటువంటి జెన్జీ యువత సో ఎలా అయింది అంటే రాను మోడీ, అమిత్ షా, నితిన్ గడ్కరీ, ధర్మేంద్ర ప్రధాన్, ఈ ఎవరైతే మంత్రులు, కేంద్ర మంత్రులు ఎవరుతున్నారో వాళ్ళను ట్రోల్ చేయడం స్టార్ట్ చేయడం జరిగింది. సో దానిలో ప్రధానంగా మోడీ సంబంధించినటువంటి గత 12 సంవత్సరాల్లో ఆయన చేసిన మిస్టేక్స్ ఏవైతున్నాయో ప్రతి దాన్ని కూడా ఎక్స్పోజ్ చేయడం జరిగింది. సో ట్రోల్ చేయడం జరిగింది. ఇది ఎక్కడి దాకా పోతున్నట్టు ఒక భయంతో మొత్తానికి దిగొచ్చి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయించడం జరిగింది. సో జెన్జీ యువత తలుచుకుంటే పాలకులు కూడా తలదించాల్సిందే అనేది చాలా స్పష్టంగా అర్థమైంది. అయితే వీళ్ళందరూ సీజేపీ ప్రొటెస్ట్లో భాగంగా ఎవరైతే నాయకత్వం వహిస్తున్న నాయకులందరినీ కూడా వారికి ఫారిన్ ఫండింగ్ దాదాపు లక్షల కోట్ల రూపాయలు వస్తుందని చెప్పేసి, లేకపోతే పాకిస్తాన్ మద్దతు ఉందని చెప్పేసి, ఇక రకరకాల విషయ ప్రచారాలు చేస్తున్నటువంటి గోధీ మీడియాని చాలా పెద్ద ఎత్తున ఎక్స్పోజ్ చేయడం జరిగింది ఈ జెన్జీ యువత. సో దానిలో భాగంగా మీడియా ఇప్పుడు భయభ్రాంతులకు గురవుతుంది. జెన్జీతో పెట్టుకోవాలంటే భయభ్రాంతులకు గురవుతున్న కనబడుతుంది. అందులో భాగంగానే ఈరోజు ఏబిఎన్ ఆర్కే రాసినటువంటి ఆర్టికల్ చూద్దాం ఒకసారి. ప్రతిపక్షాలను ముప్పు తిప్పలు పెడుతూ ప్రశ్నించే గొంతుకలు కట్టడి చేయగలిగినటువంటి ప్రధాని మోడీ ఇప్పుడు ఒక మెట్టు దిగడానికి కారణం ఏమిటి? దేశాన్ని సుదీర్ఘకాలం పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా కుదురుకోకపోవడం ఏమిటి? నిన్నటి వరకు ప్రజలకు పెద్దగా పరిచయం లేనటువంటి అబ్జిత్ దిప్కే అనేటువంటి యువకుడు కాక్రోచ్ జనతా పార్టీని ప్రకటించడం ఏమిటి? వేల మంది యువకులు బొద్దింకలుగా మారి ఢిల్లీని చుట్టుముట్టడం ఏమిటి అని ప్రశ్నించుకుంటే ప్రజల్లో ఏ స్థాయిలో అసహనం గూడు కట్టుకుందో అర్థమవుతుంది. సో అంటే పాలకులు ఏమనుకుంటారంటే, గతంలో కేసీఆర్ మనం చూస్తాం, వ్యవస్థలన్నీ కూడా నా చేతిలో పెట్టుకున్నాను, ధర్నా చౌక్ తీసేసినాను, లేకపోతే మీడియాను కొనేసినాను, లేకపోతే అసలు ప్రతిపక్షానికి సంబంధించిన నాయకులు నోరెత్తితే వాళ్ళ మీద కేసులు పెట్టినాను, వాళ్ళ ఫోన్లు హ్యాకింగ్ చేయడము, ఫోన్ ట్యాపింగ్ చేయడం, ఇవన్నీ చేసినాము అని చెప్పేసి ఒక నియంత పోకులతోటి రాజ్యాన్ని పరిపాలిస్తే ప్రజలు తిరగబడితే ఈరోజు ఫామ్ హౌస్కు పరిమితమైండు కేసీఆర్. అదేవిధంగా మోడీ కూడా గత 12 సంవత్సరాలుగా ఒక నియంత పోకులతోటి మీడియాను తన కంట్రోల్లో పెట్టుకొని, వ్యవస్థలను తన కంట్రోల్లో పెట్టుకొని, ఎలక్షన్ కమిషన్ తన కంట్రోల్లో పెట్టుకొని, న్యాయ వ్యవస్థను తన కంట్రోల్లో పెట్టుకొని ఈరోజు మొత్తం దేశాన్ని నియంత పోకలతో అనుకుని ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నటువంటి క్రమంలో మొత్తం పార్లమెంట్లో కూడా మేము ఇష్టం వచ్చినట్టు బిల్లులు పాస్ చేస్తాం,
ఇష్టారీతిన మాకు నచ్చిన బిల్లు తీసుకొస్తామని చెప్పేసి అనుకున్నటువంటి తరుణంలో అనూహ్యంగా ఈ దేశ యువతలో పెళ్ళుబుగ్గినటువంటి ఆగ్రహం ఏదైతుందో ఆగ్రహ జ్వాలలు ఏవైతే ఉన్నాయో ఈరోజు నరేంద్ర మోడీ యొక్క 56 అంగుళాల ఛాతీ మీద జంజీవత ఆయన ఛాతీ మీద ఒక బలమైనటువంటి ముద్ర వేసింది. అదే కాక్రోచ్ జనతా పార్టీ చేసిన నిరసన. ఈరోజు ఇప్పటికైనా కానీ మేమే పరిపాలకులం, మేమే తోపులం, ఈ ప్రజాస్వామ్య దేశంలో ఆ ప్రజాస్వామ్యాన్ని మేము పట్టించుకోము, రాజ్యాంగాన్ని పట్టించుకోకుండా మేము ఏదైనా చేస్తామనుకునేటువంటి పరిపాలకులకు సిజేపీ ఇచ్చినటువంటి సమాధానం ఈరోజు అందరి నాయకుల్లో గుండెల్లో రైలు పరిగెడతా ఉన్నాయి. సో అందులో భాగంగానే మీడియా పైన కూడా మీడియాను చాలా పెద్ద ఎత్తున ఎక్స్పోజ్ చేయడం జరిగింది. సో దాని గురించి మాట్లాడదాం. అధికారానికి న్యాయ వ్యవస్థ లొంగిపోయిందనే అభిప్రాయం ప్రజల్లో బలంగా ఉంది. అధికారానికి న్యాయ వ్యవస్థ కాదు, అధికారానికి ఎలక్షన్ కమిషన్ లొంగిపోయింది, అధికారానికి న్యాయ వ్యవస్థ లొంగిపోయింది, అధికారానికి ఈ జర్నలిజం అనేటువంటి పత్రిక కూడా లొంగిపోయింది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో అత్యున్నత న్యాయస్థానం తాజాగా చేసిన వ్యాఖ్యలు పుండు మీద కారం చల్లినట్టుగా ఉన్నాయి. యువతను బొద్దింకలతో పోల్చడంపై విమర్శలు చెలరేగినా సంయమనం పాటించకుండా జంతర్ మంతర్ వద్ద పోలీసుల లాఠీచార్జ్ దెబ్బలు వీక్షించాలన్న పిటిషన్ వినతిపై స్పందిస్తూ తమకు అంత సమయం లేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. నేటి తరానికి ఓపిక తక్కువ అని రెచ్చగొట్టే విధంగా సుప్రీంకోర్టు తాజాగా మరో వ్యాఖ్య చేసింది. ఓకే, రీసెంట్గా మనం చూసినాం కదా, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ ఫ్రస్ట్రేషన్కు లోన్ అవుతున్నాడు. లోన్ అయిపోయి జన్జీవతతో ఆల్రెడీ ఆయన చేసే పెంటతోటి ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూలే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు ఇంకొక వ్యాఖ్య, మాకు అంత సమయం లేదు ఆ వీడియోలు చూడాలన్నా అని చెప్పడంతో మళ్ళొక్కసారి జన్జీవత సూర్యకాంత్ని టార్గెట్ చేసింది. సో ఇప్పుడు నాకు తెలిసి ఆయన అంత ఈజీగా జడ్జిమెంట్ ఇచ్చే పరిస్థితి లేడు. ప్రజాస్వామ్యానికి మూల స్తంభమైనటువంటి 4 వ్యవస్థలు ఆత్మ విమర్శ చేసుకోవాల్సినటువంటి తరుణం ఆసన్నమైంది. సో ఇది ఎవరు రాసింది? ఇది కొత్త పలుకులో ఏబిఎన్ ఆర్కే రాసింది. ఏమని రాస్తున్నాడు? ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలైనటువంటి 4 వ్యవస్థలు ఆత్మవిమర్శ చేసుకోవాల్సినటువంటి తరుణం ఆసన్నమైంది అంట. సో దానిలో భాగంగా మీరు కూడా ఒకరు, మీ మీడియా కూడా ఒకటి ఉంది, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అని చెప్పేసి ఒక శాటిలైట్ ఛానల్ ఉంది, ఆ ఆంధ్రజ్యోతి అని చెప్పేసి ఒక పేపర్ కూడా ఉన్నది. సో ఈ క్రమంలో మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలి. మీరు వన్ సైడెడ్ వార్తలు రాయడం మానుకోవాలి. ఈరోజు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి వాళ్ళిద్దరూ డబ్బులు ఇస్తున్నారు కదా, లేకపోతే కాంట్రాక్ట్లు ఇస్తున్నారు కదా, లేకపోతే రకరకాల అవసరాలు తీరుస్తున్నారు కదా అని వాళ్ళ మెప్పు కోసం మీరు లోకేష్ను పెద్ద ఎత్తున కేటీఆర్ కాలిగోటికి సరిపోనటువంటి లోకేష్నేమో మీరు ఎంతో పెద్ద నాయకుడు అని చెప్పేసి మీరు కేటీఆర్ని కించపరుస్తూ లోకేష్ నెత్తికెత్తుకున్నారు. రేవంత్ రెడ్డి చేసిన తప్పులను కూడా కనీసం మీరు ఎత్తి చూపకుండా ఆయనను ఆకాశానికి ఎత్తిరు. చంద్రబాబు నాయుడు గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే చంద్రబాబు నాయుడిని మీరు ఎంత పొగడాలో అంత పొగుడుతున్నారు. సరే ఓకే, మీరు పొగుడుకోవచ్చు కాక, కానీ దీనిలో మీ పైత్యం ఏంటి అంటే, ఒకవైపు జర్నలిజం అంటే ఒకవైపు ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి, కానీ ఈరోజు ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా ప్రజల గొంతుకు ఉండకుండా ఈరోజు ఎవరు అధికారం ఉంటే వాళ్ళ యొక్క మెప్పు కోసం వాళ్ళ యొక్క బాంచనగిరి చేసేటువంటి మీలాంటి వాళ్ళు ఆత్మహత్య చేసుకోవాలి కదా. అటు చంద్రబాబు నాయుడికి బాంచనగిరి చేసే విషయంలో కావచ్చు, లేకపోతే రేవంత్ రెడ్డికి బాంచనగిరి చేసే విషయంలో కావచ్చు, మీరు ఆత్మావలోకం చేసుకోవాలి కదా. కేవలం ఆ పత్రిక ఆంధ్రజ్యోతిలో వచ్చే వార్తలు కేవలం జగన్కు వ్యతిరేకంగానో, జగన్ కించపరిచే విధంగానో, లేకపోతే ఇటు ఎవరు కేసీఆర్కు లేదా బీఆర్ఎస్ పార్టీకి ఇంకో ప్రతిపక్షాలకు వ్యతిరేకంగానో మీరు ప్రచారం చేస్తే ఎట్లా, వార్తలు రాస్తే ఎట్లా? నిజాలను న్యూట్రల్గా ప్రజెంట్ చేయాలి, కానీ అది ఉందా మీకు? మీరు మళ్ళీ చూడండి, నీతులు ఎట్లా వ్యాఖ్యలు చేస్తున్నారు చూడండి. ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలైన 4 వ్యవస్థలు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన తరుణం అవసరమైంది. శాసన కార్యనిర్వాహక వ్యవస్థలపై ప్రజలు ఇదివరకే విశ్వాసం కోల్పోగా ఇప్పుడు న్యాయ వ్యవస్థ, మీడియాపై కూడా విశ్వాసం కోల్పోతున్నారు. ఎందుకు కోల్పోతున్నారంటే, మీలాంటి థర్డ్ గ్రేడ్ వార్తలు రాసేటువంటి వ్యవహారం విషయంలో ప్రజలన్నీ గమనిస్తున్నారనే విషయం అర్థం చేసుకోవాలి. మీరు ఇక్కడ ప్రజలన్నీ గమనిస్తున్నారు. మీరు చేసేటువంటి పనికిమాలిన వార్తలు ఒక నరేటివ్ని బలంగా ప్రజల మీద రుద్దేయడం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు ఒక రావణ్ దేవీ దేవతలు తిట్టకున్నా కానీ తిట్టినట్టుగా ఈరోజు ఆంధ్రజ్యోతిలో, టీవీ5లో, రకరకాల ఛానల్లో ఎంత రకాలు వస్తున్నాయో అంత రకాలు చూస్తున్నాం కదా. అది జర్నలిజమా? మీరు చేసే జర్నలిజమా? మీరు చేసే జర్నలిజం కాదు, 100% కాదు. ఎప్పటికైనా ఆత్మవిమర్శ చేసుకోవాలి ఇక్కడ తెలుగు మీడియా కూడా.
సో భవిష్యత్తు ప్రజలకు న్యాయ వ్యవస్థ మీడియా వద్ద కూడా ఉపశమనం లభించడం లేదా అని ప్రశ్నించుకుంటే అవుననే సమాధానం లభిస్తుంది. మిగతా వ్యవస్థలపై విశ్వాసం కోల్పోయినట్టుగానే ప్రజలు ఇప్పుడు మీడియాపై కూడా నమ్మకం కోల్పోతున్నారు. జంతర్ మంతర్ వద్ద సన్నివేశాలే ఇందుకు నిదర్శనం. జాతీయ మీడియా అని మనం పిలుచుకున్నటువంటి హిందీ, ఇంగ్లీష్ వార్తా ఛానళ్ల ప్రజలను ఆందోళనకారులు ఎద్దేవా చేశారు. గోదీ మీడియా గో బ్యాక్ అని నినాదాలు చేశారు. ఈ విషయంలో ప్రధాన బాధ్యత మీడియాదే. ప్రభుత్వాలకు భయపడి ప్రధాన సమస్యలు ప్రధాన మీడియా తొక్కి పెడుతోంది అన్న భావన ఇప్పుడు ప్రజల్లో విస్తృతంగా ఉంది. వెలుగు మట్ల గురించి మీరు కనీసం ఆ ప్రజల బాధలు తెలుసుకున్నారా? ఈ రేవంత్ రెడ్డి పాలనలో హైడ్రా వల్ల కోల్పోయినటువంటి పేద ప్రజల బాధలను మీరు ప్రజలకు చూపించిరా? ఏ విషయంలో మీరు తెలంగాణకు సంబంధించిన ఏ విషయంలో మీరు ప్రజా సమస్యలు చూపించారు? గోదీ మీడియా లాగానే ఈరోజు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కమ్మ మీడియా గో బ్యాక్ అనేటువంటి నాదం రాబోతుంది. దాని గురించి కూడా ఒక స్టోరీ నేను చేస్తా ఖచ్చితంగా. మీడియా సంస్థలు భయం నీటిలో పనిచేస్తున్నాయి. ప్రభుత్వాలను ఎదిరించి నిలబడలేని స్థితిలో ఉన్నాయి. ప్రభుత్వాలను ఎదిరించి నిలబడలేని స్థితి. మాలాంటి వాళ్ళము ప్రభుత్వాలను ఎదిరించి నిలబడుతున్నాం. మరి మీలాంటి పెద్ద వ్యవస్థ, చిన్న వ్యవస్థ మాది, 10 మంది ఎంప్లాయీస్ కూడా ఉంటారు మా కానీ ప్రభుత్వాలు ఎదిరిస్తున్నాం. మీరు పెద్ద పెద్ద వ్యవస్థలు ఉంటారు. శాటిలైట్ మీడియా, ప్రింట్ మీడియా, డిజిటల్ మీడియాకు వేలాది మంది ఎంప్లాయీస్ నెలకు కోట్ల రూపాయల శాలరీలు ఇవ్వాలి కదా. మరి మీరు ప్రభుత్వాలకు భయపడి నిలబడలేని పరిస్థితులు లేరు. ప్రభుత్వాలు ఇచ్చేటువంటి కుక్క బిస్కెట్లకు అలవాటు పడి ఈరోజు వాళ్లకు తొత్తులుగా మారుతున్నారు అనేదే ఇక్కడ ప్రధానమైనటువంటి విషయం. గుర్తుపెట్టుకోవాలి. మీడియా అంతా కూడా ప్రభుత్వాలు, ముఖ్యంగా రేవంత్ రెడ్డి, చంద్రబాబు వేసేటువంటి కుక్క బిస్కెట్లకు అలవాటు పడ్డటువంటి మీడియా సంస్థలు, మీలాంటి మీడియా సంస్థలు మాత్రమే ఈరోజు వాళ్లకు అనుకూలంగా వార్తలు వస్తున్నాయి. ప్రజా సమస్యలు ఎక్కడ కూడా చెప్పడం లేదు. ఈరోజు ఒక్క వెలుగుమట్ల సంఘటన చాలు, హైడ్రా కూల్చివేతల సంఘటన చాలు, దేశం మొత్తం కూడా కదిలించాయి. హెచ్డి భూముల విషయం కావచ్చు, దేశం మొత్తం కూడా పెద్ద చర్చ అయింది కదా. మరి ఆ విషయంలో ఎందుకు మీరు నోరు మీద పలేదు? అంటే రేవంత్ రెడ్డికి మీరు భయపడుతున్నారా? చంద్రబాబు మీరు భయపడుతున్నారా? అస్సలు సమస్య లేదు. మీరు కేవలం వాళ్ళు ఇచ్చేటువంటి తాయిలాలకు అలవాటు పడి మాత్రమే వార్తలను వాళ్ళకు అనుకూలంగా రాస్తున్నారని గుర్తుపెట్టుకోవాలి. సో మీడియా పెద్ద పట్టించుకోకుండా ఇందులో ప్రధాన భాగమే. మీడియా సంస్థలపై ఒత్తిడి తెచ్చి సమస్యలు కప్పిపెడితే అవి ముగిసిపోవని లోపల రగులుతూ ఉంటాయని ప్రభుత్వాలు గ్రహించాలి. సోషల్ మీడియా ఇంతలా విస్తరించినటువంటి ఈ కాలంలో ఏ విషయాన్ని దాచిపెట్టలేమని ప్రభుత్వాలు, ప్రధాన మీడియా సంస్థలు గ్రహించాలి. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలను, ప్రత్యర్థులను భయపెడుతూ ఎంతో కాలం మనుగడ సాధించలేమని పాలకులు గుర్తించాలి అంటూ చూస్తున్నాం. పాలకుల విషయం పక్కన పెట్టండి. ఫస్ట్ మీరు మారాలి. మీడియా సరి అయినటువంటి లైన్లో ఉంటే, ప్రజల కోణంలో ఉంటే, ప్రజల సమస్యలను ప్రజలకు అందించగలిగితే, ఎటువంటి ఎజెండా లేకుండా ఈరోజు చేయగలిగితే మాత్రం ఖచ్చితంగా మీడియా పైన గౌరవం ఉంటుంది. కానీ ఈరోజు దేశంలో జంతర్ మంతర్ వద్ద జరిగినటువంటి గోదీ మీడియా గో బ్యాక్ అది నినాదం అవుతుందో, అది ఇప్పుడు మన 2 తెలుగు రాష్ట్రాలు కూడా ఖచ్చితంగా కమ్మ మీడియా గో బ్యాక్ అనేది వస్తుందేమో అనేటువంటి ఒక అభిప్రాయం అయితే ఉంది. సో దానికి సంబంధించి మళ్ళీ నేను ఒక స్టోరీ చేస్తా ఖచ్చితంగా. దాని మీద కూడా మనం మాట్లాడవసరం అయితే ఉంది. ఇప్పటికైనా మీడియా ప్రజల పక్షం ఉండాలి. ప్రతిపక్షాలు అధికార పక్షం చేస్తున్నటువంటి తప్పులు ఎత్తి చూపుతూ ప్రజలు ఎప్పటికప్పుడు చైతన్యవంతం చేసే దిశగా ఈ యొక్క మీడియా సంస్థలు ఉంటే కొంత గౌరవం ఉంటుంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే మీరు గమనించండి, ఇప్పుడు డిజిటల్ మీడియాలో ప్రధానంగా కొన్ని ఛానల్స్, ఇప్పుడు మాలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. తొలి వెలుగు రావు కానీ, మేము కానీ, జిఎడ్ న్యూస్ కానీ, ప్లస్ టీవీ తెలంగాణ కానీ, వాహిని టీవీ, సో ఇలాంటి కొన్ని ఛానల్స్ ఉన్నాయి. ఈ ఛానల్స్ అన్ని కూడా విపరీతమైనటువంటి ప్రజలు ఇలాంటి గొంతుకలు ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాయి. ఎక్కడ సమస్య ఉంటే అక్కడ మేము వాళ్తున్నాం కాబట్టి ఆ సమస్యల వెళ్తున్నటువంటి క్రమంలో ప్రజలు ఈరోజు కావాలి ఈ సమస్యను ఈ ఛానల్స్ మాత్రం రేజ్ చేయగలుగుతాయి అనేటువంటి ఒక అవగాహన రావడం జరిగింది. సో ఆ పరిస్థితి రావాలి. ఈరోజు వెలుగుమట్ల కానీ, లేకపోతే నాగర్ కర్నూలు సంబంధించిన అంశాలు కావచ్చు, లేకపోతే హైడ్రా సంబంధించిన అంశాలు కావచ్చు, ఏ విషయం తీసుకున్నా కానీ ఖచ్చితంగా ప్రజల వైపు నిలబడి కొట్లాడాల్సినటువంటి అవసరం ఈరోజు మీడియా పైన ఉంది. ఆ మీడియా ఆ బాధ్యత నెరవేర్చాల్సిన అవసరం అయితే, లేకపోతే ఖచ్చితంగా జనజీవిత ఆగ్రహానికి గురి కావాల్సిన అవసరం అయితే వస్తుంది అనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇది ఏబిఎన్ ఆర్కేకి సంబంధించిన విషయం. చూస్తుండండి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.